తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇటీవల షూటింగ్స్ కి కొంత బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రికవరీ మోడ్ లో ఉన్నారు. త్వరలోనే కోలుకొని తిరిగి సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కూలీ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరియు చిత్ర బృందం 2025 వేసవికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇది మాత్రమే కాకుండా రజనీకాంత్ వచ్చే సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన షూట్ 2025లో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై కూడా మంచి హైప్ ఉంది. జైలర్ ఫ్రాంచైజ్ లో రజనీకాంత్ మరోసారి తన స్టైల్తో అలరించనున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు. తాజా బజ్ ప్రకారం రజనీకాంత్ త్వరలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. వీరిరువురి మధ్య కథపై చర్చలు జరుగుతున్నాయి. అన్ని సానుకూలంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ ను రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ గురించి చెప్పుకోవాలంటే వీరిద్దరూ గతంలో 1991లో వచ్చిన దళపతి చిత్రంలో కలిసి పనిచేశారు. ఈ చిత్రం తమిళ సినీ హిస్టరీలో ఒక కల్ట్ క్లాసికల్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ లెజెండరీ కాంబినేషన్ మళ్లీ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతోందట. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు మరో లెవెల్ కి వెళ్తాయని చెప్పడంలో సందేహమే లేదు. మణిరత్నం కథలు, రజనీ స్టైల్, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఇది కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రజనీకాంత్ పుట్టినరోజు నాడు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఈ లెజెండ్స్ చాలా కాలం తర్వాత కలవడంతో కేవలం తమిళ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాపై ఆసక్తిని పెంచే అంశం అవుతుంది. ఇది రజనీ కెరియర్ లో మరో గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.